నమస్తే అండి. మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం తెలుగు నుంచి. ఫస్ట్ నా ఛానల్ ఏంటంటే ఓన్లీ ఇంగ్లీషే కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రీజనింగ్ క్లాసెస్ కూడా నేను చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయొచ్చు. అలాగే కుకింగ్ వీడియోస్, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాను నేను. సో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చి నాట్ దిస్ అంటే ఇది కాదు. అలాగే నాట్ దట్ అది కాదు. డోంట్ మూవ్ కదలకండి. ఆన్ వే దారిలో. డూ డ్రింక్ తాగండి. డూ ఈట్ తినండి. నాట్ ఈజీ సులభం కాదు. హూ ఆస్క్డ్ ఎవరు అడిగారు. అలాగే డోంట్ టెల్ మీ నాకు చెప్పకు. ఈజ్ ఇట్ హీ అతనేనా. డోంట్ ఫోల్డ్ ఇట్ దాన్ని మడవకండి. అలాగే హూ ఫర్ ఎవరి కోసం. ఫర్ యూ. అలాగే ఫర్ యూ మీ కోసం. సో మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. నాట్ దిస్ ఇది కాదు. నాట్ దట్ అది కాదు. డోంట్ మూవ్ కదలకండి. ఆన్ వే దారిలో. డూ డ్రింక్ తాగండి. డూ ఈట్ తినండి. నాట్ ఈజీ సులభం కాదు. హూ ఆస్క్డ్ ఎవరు అడిగారు. డోంట్ టెల్ మీ నాకు చెప్పకు. ఈజ్ ఇట్ హీ అతనేనా. డోంట్ ఫోల్డ్ ఇట్ దాన్ని మడవకండి. హూ ఫర్ ఎవరి కోసం. ఫర్ యూ మీ కోసం. అలాగే నెక్స్ట్ ఫర్ దెమ్ వారి కోసం. ఇట్స్ నాట్ కరెక్ట్ అది సరైనది కాదు. ఇట్స్ నాట్ మై బుక్ అది నా పుస్తకం కాదు. డోంట్ క్లోజ్ ద డోర్ తలుపు మూయవద్దు. యూ డోంట్ బటన్ ఇట్ మీరు దాన్ని బటన్ చేయవద్దు. అదైనా కూడా అనొచ్చు. యూ డోంట్ క్లిక్ ఇట్ మీరు దాన్ని క్లిక్ చేయవద్దు ఇలా కూడా చెప్పొచ్చు. అలాగే నాట్ మై మిస్టేక్ నా తప్పు కాదు. అలాగే డోంట్ కమ్ క్లోజ్ దగ్గరికి రావద్దు. హౌ మెనీ వేస్ ఎన్ని మార్గాలు. దట్ ఈజ్ నాట్ రైట్ అది సరికాదు. గో ఇన్సైడ్ లోపలికి వెళ్ళు. అలాగే డోంట్ గో ఇన్సైడ్ లోపలికి వెళ్ళవద్దు. గో అవుట్ సైడ్ బయటికి వెళ్ళు. డోంట్ గో అవుట్ సైడ్ బయటికి వెళ్ళవద్దు. సో మరొకసారి చూద్దాం. ఫర్ దెమ్ వారి కోసం. ఇట్స్ నాట్ కరెక్ట్ అది సరైనది కాదు. ఇట్స్ నాట్ మై బుక్ అది నా పుస్తకం కాదు. డోంట్ క్లోజ్ ద డోర్ తలుపు మూయవద్దు. యూ డోంట్ క్లిక్ ఇట్ మీరు దాన్ని క్లిక్ చేయవద్దు. అలాగే నాట్ మై మిస్టేక్ నా తప్పు కాదు. డోంట్ కమ్ క్లోజ్ దగ్గరికి రావద్దు. హౌ మెనీ వేస్ ఎన్ని మార్గాలు. దట్ ఈజ్ నాట్ రైట్ అది సరికాదు. గో ఇన్సైడ్ లోపలికి వెళ్ళు. డోంట్ గో ఇన్సైడ్ లోపలికి వెళ్ళవద్దు. గో అవుట్ సైడ్ బయటికి వెళ్ళు. డోంట్ గో అవుట్ సైడ్ బయటికి వెళ్ళవద్దు. నెక్స్ట్ మీరు బుక్ పెట్టుకునైనా రాసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకుని మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. సో ఇంగ్లీష్ అనేది మనకి ఈజీగా వస్తుంది. ఏదైనా మనం పుట్టంగానే నేర్చుకోం కదా, రాదు కదా మనకి. నిదానంగా 1 by 1 నేర్చుకుంటే మనం ఇంగ్లీష్లో ఫ్లూయెన్స్గా మాట్లాడగలుగుతాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి డూ బై కొనండి. డోంట్ బై కొనవద్దు. గెట్ ఇన్ ప్రవేశించు. గెట్ అవుట్ బయటపడండి. డోంట్ స్లీప్ నేను నిద్రపోను. ఐ డోంట్ స్లీప్ నేను నిద్రపోను. ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను. గోట్ ఇట్ అర్థమైందా. డోంట్ ఎలో అనుమతించవద్దు. ఎలో మీ నన్ను అనుమతించు. దెన్ వాట్ అప్పుడేమిటి. డోంట్ రెస్ట్ విశ్రాంతి తీసుకోవద్దు. అలాగే టేక్ రెస్ట్ విశ్రాంతి తీసుకో. డోంట్ టచ్ తాకవద్దు. వాట్ నెక్స్ట్ తదుపరి ఏమిటి. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. డూ బై కొనండి. డోంట్ బై కొనవద్దు. గెట్ ఇన్ ప్రవేశించు. గెట్ అవుట్ బయటపడండి. ఐ డోంట్ స్లీప్ నేను నిద్రపోను. ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను. గోట్ ఇట్ అర్థమైందా. డోంట్ ఎలో అనుమతించవద్దు. ఎలో మీ నన్ను అనుమతించు. దెన్ వాట్ అప్పుడేమిటి. డోంట్ రెస్ట్ విశ్రాంతి తీసుకోవద్దు. టేక్ రెస్ట్ విశ్రాంతి తీసుకో. డోంట్ టచ్ తాకవద్దు. వాట్ నెక్స్ట్ తదుపరి ఏమిటి. వాట్ ఈజ్ దట్ అదేమిటి. హూ ఈజ్ దట్ అది ఎవరు. డోంట్ రన్ పరిగెత్తవద్దు. దిస్ నైట్ ఈ రాత్రి. లాస్ట్ నైట్ నిన్న రాత్రి. బ్రేక్ ఇట్ దాన్ని విచ్ఛిన్నం చేయబడింది. డోంట్ బ్రేక్ ఇట్ దానిని విచ్ఛిన్నం చేయవద్దు. లెట్ మీ ఈట్ నన్ను తిననివ్వండి. లెట్ మీ డ్రింక్ నన్ను త్రాగనివ్వండి. అలాగే లెట్ మీ కంప్లీట్ నన్ను పూర్తి చేయనివ్వండి. ఇంకోసారి వాట్ ఈజ్ దట్ అది ఏమిటి. హూ ఈజ్ దట్ అది ఎవరు. డోంట్ రన్ పరిగెత్తవద్దు. దిస్ నైట్ ఈ రాత్రి. లాస్ట్ నైట్ నిన్న రాత్రి. బ్రేక్ ఇట్ దాన్ని విచ్ఛిన్నం చేయబడింది. డోంట్ బ్రేక్ ఇట్ దాన్ని విచ్ఛిన్నం చేయవద్దు. లెట్ మీ ఈట్ నన్ను తిననివ్వండి. లెట్ మీ డ్రింక్ నన్ను త్రాగనివ్వండి. అలాగే లెట్ మీ కంప్లీట్ నన్ను పూర్తి చేయనివ్వండి.
సో ఇది గైస్, డైలీ మనం ఒక 50 చిన్న చిన్న పదాలతో ఇంగ్లీష్ని చాలా ఈజీగా మనం నేర్చుకుందాము. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇంగ్లీష్ ఎవరికి రాదనుకున్న వాళ్ళకి కూడా ఇంగ్లీష్ ఈజీగా మీరు మాట్లాడగలుగుతారు. సో మన వీడియోస్ అనేవి మీరు ఫాలో అవ్వండి. సో ఇది గైస్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.